డాక్యుమెంటరీ నిర్మాణానికి రచయిత శ్రీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కవి, నటులు శ్రీ అయినాల మల్లేశ్వరరావు గారు ఈ డాక్యుమెంటరీకి రచయితగా వ్యవహరించారు. వారిని వేదిక వద్దకు రావాల్సిందిగా మీ అందరి కరతాల పూర్ణ మధ్య కోరుతూ ఉన్నాం. కాబట్టి మెంబర్స్ కూడా వస్తే బాగుంటుంది. వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా అందుకున్నారు. డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించినటువంటి శ్రీ కనపర్తి రత్నాకర్ గారు, వారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ఈ డాక్యుమెంటరీకి కో డైరెక్టర్ గా వ్యవహరించినటువంటి శ్రీ విజయవర్ధన్ రాజు గారు, వారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ డాక్యుమెంటరీలో నటించినటువంటి శ్రీ బెల్లంకొండ వెంకట్ గారు, వారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వరరావు గారు, బుజ్జి గారు వేదిక వద్దకు రండి సార్. నరేంద్ర గారు రండి సార్. వెంకటేశ్వరరావు గారు, చూస్తే ఈయన తరిగి కొట్టాలి. బ్రిటిష్ ఆయన తర్వాత ఈ డాక్యుమెంటరీలో నటించినటువంటి కనపర్తి మధుకర్ గారు శ్రీ ఎంఎస్ చార్లీ గారు, వారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వీరు రా కిట్టు సినిమాలో కూడా వీరు నటించడం జరిగింది.
నటించినటువంటి కథానాయకుడు దర్శి జీవనశ్రీ గారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. వారు వచ్చిన తర్వాత వారికి కూడా సత్కరించడం జరుగుతుంది. మరి వారు అమెరికా నుండి వచ్చిన తర్వాత వారికి సత్కరిస్తాం. ఇప్పుడు డైరెక్టర్ గారు 2 మాటలు మాట్లాడతారు. రోటరీ క్లబ్ జనాలి నిర్వాహకులు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. వీరస్థల జనాలకి రోటరీ క్లబ్కి అదేవిధంగా మీ స్కూల్కి ఎంతో అన్యోభావ సంబంధం ఉంది. రోటరీ క్లబ్లో నన్ను ఆహ్వానించిన హైదర్ పూర్ణచంద్ర గారు నేను ఒకే స్కూల్లో చదువుకుని ఉన్నాం. అట్లాగే హీరో గారు ఆయన క్లాస్మేట్. తర్వాత ఇక్కడ జీవనాథ్ గారికి మా హీరో జీవన్ గారు ఓన్ బ్రదర్. అట్లా అలాగే మీ స్కూల్లో పనిచేస్తున్న వెంకట గారు బ్రిటిష్ అధికారి గారి క్యారెక్టర్. అసలు ఈ కళ మీద నాకు అంటూ ఒక అవగాహన కలిగింది మీ స్కూలు నాగ కళా మందిర్. ఇక్కడ నాటకాలు చూస్తే అసలు కళ అంటే ఏంటి దాని మీద ఆసక్తి పెంచుకుని నేను ఏదో రోజు డాన్స్ మీదో లేకపోతే సినిమాలో చేయాలని బీజం పడింది ఇక్కడ. అలాగే ఈ రోటరీ కార్యక్రమాలు చూస్తే దేవుళ్ళంతా దిగివచ్చి జనాలకు మంచి చేయాలని ఒక స్క్రిప్ట్ రాసి వీళ్ళకి ఇస్తే అది ఎలా అమలు చేస్తున్నారో అలాంటి దేవుళ్ళు చేయగలిగిన పనులు మానవ రూపంలో ఈ క్లబ్బుల ద్వారా చేస్తున్నారని, అది కూడా రోటరీ క్లబ్ 120వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మమ్మల్ని గుర్తించి మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ చేసిన ఈ సత్కారం మా మీద మరింత బాధ్యత పెంచుతుందని నమ్ముతున్నాం. అదేవిధంగా తెనాలి కీర్తి ప్రఖ్యాతులు తెచ్చేదాంట్లో నా 2వ ఫిల్మ్ శిశిరం చిల్డ్రన్ ఫిల్మే. ఇందులో కూడా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ప్రతిభా పాఠవాలను వెలికితీస్తానని మాటిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.